నమస్కారం అండి. ఏడున్నారా స్వామి మీరంతా ఏడకు పోయినారా? అసలు ఆంధ్రప్రదేశ్లో కళ లేదు, పాడు లేదు, ఆ సందడి లేదు, ఆ తేట తెలుగు మాటలు లేవు. ఎంత బాగుండేది జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు. మీరంతా నీ అమ్మ, నీ అక్క, నీ అమ్మ మొగుడా అంట ఆ ట్విట్టర్లో మాట్లాడతా ఆడ మగ తేడా లేకుండా అందరూ ఎంత చక్కగా ఉదయం నుంచి సాయంత్రం దాకా టీవీలకు అతుక్కుపోయేవాళ్ళు అంతా. అంత బాగుండేది మీ తెలుగు మాట్లాడుతూ ఉంటే. నిన్నే అనుకున్నా నేను, ఏడబోయినారు అసలు సందడే లేదు, నాన్న కనపట్లేదు, అనిల్ అన్న కనపట్లేదు, వంశీ అయితే జాడే లేదు, రోజక్క అప్పుడప్పుడు చిదిలిచిపోతా ఉంది, అంబటి రాబాబు సారేమో పుష్ప ఫ్యాన్ అయిపోయినాడు ఈ మధ్య. ఆయన ఎందుకైనాడో అక్కడ అర్థం కాల. ఇంకా సజ్జల సార్ సకల శాఖలకు మంది. అంతకుముందు అయితే ప్రతిరోజు వచ్చేవాడు, సాయంత్రం అయితే మంత్రుల కన్నా ఈయన ఎక్కువ మాట్లాడేవాడు. వాళ్ళకి అసలు కష్టం లేకుండా, నోరు నొప్పి లేకుండా చేసేవాడు. ఇక ఇట్లా వైవి సుబ్బారెడ్డి సారు, ఇంక విజయసాయి రెడ్డి సార్ ఇట్లా అనుకుంటా ఉన్నా నేను. ఏందబ్బా ఒక్కరు కూడా లేరు అసలు, ఆ పండగ రచ్చలేదు అసలు, ఈ కళ లేదు అసలు. ఎవరు ఏమనుకున్నా ఆ సందడే లేదబ్బా. మీరు లేకపోయేసరికి ఆంధ్రప్రదేశ్లో ఆ సందడి లేదు ఇట్లా అనుకుంటా ఉన్నా నేను. సాయంత్రం మన విజయసాయి రెడ్డి వచ్చేసి ఆ ట్విట్టర్లో ఒక కోత కూశాడండి. మొత్తం మీద మొదటి నుంచి చూస్తున్నా సూపర్ సిక్స్ అనే ఈ వైసీపీ నేతలు ఒకటే కలవరింత కూటమి మీద. బాలినేని సారు, మోపిదేవి, బేద, కృష్ణయ్య, ఆళ్ళ నాని, ఇప్పుడు విజయసాయి రెడ్డి. మొత్తంగా ప్రస్తుతం సూపర్ సిక్స్ నేతలంతా అవుట్. ఇంకా చాలామంది లైన్లో ఉన్నారంట. ఆయన నిన్న కూడా ఒక ఫేక్ న్యూస్ అని చెప్పారు. ఎవరు మన కొడాలి నాని కూడా రాజీనామా చేసి పారు నూకాడని. అది ఫేక్ న్యూస్ అని తర్వాత మన అన్న చెప్పాడు. ఫేక్ న్యూస్ ఇప్పుడు కావచ్చు కానీ భవిష్యత్తులో అదే నిజం కావచ్చేమో చెప్పలేం కదా. మొత్తం మీద ఈ వైసీపీ వాళ్ళ పార్టీ మోయడానికి ఈరోజు ఓ నలుగురు కూడా మిగలరా? అది ఇప్పుడు అందరిలో డౌట్. వన్ టైం జాక్ పాట్ అండి, అదే ఫస్ట్ అదే లాస్ట్ అన్నట్లుగా ఒక ఛాన్స్ పాలనపై వచ్చిన ఫలితాల్లో రాజకీయంగా కుక్క సాగు వస్తుంది వైసీపీ అండి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో నెంబర్ 2, జగన్తో పాటు కేసులో నెంబర్ 2 అయిన విజయసాయి రెడ్డి ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీకి రాజ్యసభలో మా అవసరం ఉంది, మేము 11 మంది ఉన్నాం అక్కడని ఆగమేఘాల మీద గుర్తు చేశారు. కట్ చేస్తే 7 మిగిలారు. ఏం చేయకపోయినా మొత్తం మీద వచ్చే ఏడాది 2026లో మరో 3 వైసీపీ ఎంపీల పదవి కాలం కూడా ముగుస్తుంది. ఈ ఏడాదిలో అక్కడ మనం చింపేది ఏం లేదు కానీ వ్యాపార పరంగా ఇబ్బంది అని అయోధ్య రామిరెడ్డి ఈయన నత్వాన్ని భావించడొచ్చేమనిపిస్తోంది. ఇక పిల్లి బోసు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించవచ్చు. మొత్తం మీద చూస్తుంటే ఆ రుణాలు లేకన్నా 7 కాస్త 4 అవడం మాత్రం తప్పదండి. మిగిలిన 4లో గొల్లబాబురావు ఏమో ఆ మధ్య పార్టీ మారుతాడని వైసీపీ సోషల్ మీడియా పెద్ద కథనాలను అవన్నీ చేసాయి. జగన్ రెడ్డి ఏమో ఆయన పట్టుకుని అన్నను వెళ్తే అట్టే అన్నాడు. దీనంగా ఆయన పట్టుకుని బుజ్జగించినట్టు సమాచారం. ఆయన ఏమో నేను జగన్ అంటే ఉంటాను ప్రకటించారు కానీ తనకి మంత్రి పదవి ఇవ్వకుండా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అన్ని రకాలుగా పార్టీ అన్యాయం చేసిందని అడపాదడప జగన్ను జడిపించిన అనుభవం ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఆయన వైసీపీ గుడ్ బై చెప్పడం ఆయన తప్పుకోవచ్చు. ఇక పారిశ్రామికవేత్త మేడ రఘునాథ్ రెడ్డి తన వ్యాపారాల కంటే వైసీపీ పాడి మోస్తే పుణ్యం వస్తుందని భావించే వ్యక్తి మాత్రం కాకపోవచ్చని వైసీపీ వాళ్ళు భావిస్తున్నారండి. ఇటీవల ఈయన పార్టీ మారుతాడని వార్తలు రావడం, వెంటనే మారితే బాగోదని ఆయన ఖండించడం మనందరూ చూసిందే. ఇక జగన్ కేసులు న్యాయం చేసి నిరంజన్ రెడ్డి సినిమా వ్యాపారాలు గట్రా చేస్తాడు. తన క్లయింట్ జగన్ దేశంలోనే ఉండాలని భావిస్తే జగన్ కేసుల్లో కదలికి వస్తుంది కాబట్టి ఆయనకు వచ్చే గిరాకీని ఈయన వెంటనే కాలదనుకోడు. ఇక జగన్ బాబాయ్ పాపం వైవి సుబ్బారెడ్డి ఆయన బాధలు పాపం అన్నీ కావు. జగన్తో పాటు సిబిఐ కేసులో ఉన్నాడు. దీనికి తోడు తిరుమల ప్రసాద్ కేసులు విచారణలో అలాగే కొడుకు విక్రాంత్ రెడ్డి కాకినాడ పోర్టు సెజ్జులో బెదిరించి అరవిందో పరం చేసిన కేసులో ఆయన అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ కొండాపూర్లో రాజశేఖర రెడ్డి ఆయనలో అప్పట్లో కబ్జాలు చేసిన భూముల్లో 200 కోట్ల విలువైన వాటి మీద సుబ్బారెడ్డి తన భార్య తరఫున కేసులు కూడా పెట్టించాడు. అవతల వాళ్ళు గమ్ము ఉంటారు కదా, వాళ్ళు కూడా కేసులు పెట్టి నొక్కారు. మొత్తం మీద ఇంకా శత్రువుగా మారిన బంధువు బాలనేమో జనసేనకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఈ వయసులో ఆయన వైసీపీని ఆ పార్టీని ఏమైనా మోస్తాడో చెప్పు, ఆయన కూడా మోయలేకపోవచ్చు. ఆయన మధ్యలో ఎక్కడికైనా పోతాడు. మొత్తం మీద ఒకరో ఇద్దరైనా ఉంటారంటే అది కూడా $1 మిలియన్ వచ్చినండే. వైఎస్ రాజారెడ్డి ఓల్డ్ గ్యాంగ్లో ఇంకా విజయసాయి రెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళే సీనియర్. ఇందులో నుంచే విజయసాయిరెడ్డి స్వామి నిన్న ఎగిరి వెళ్ళిపోయినాడు. ఇంకెవరున్నారు పక్కన చెప్పండి. మొత్తం మీద చూస్తామంటే విజయసాయిరెడ్డి నుంచి అప్పుడు ఎన్నికలకు ముందే చెవిరెడ్డికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయించాడు మన జగన్ రెడ్డి. తక్కువైనడు కాదా. అయినా కూడా ఈ ఎన్నికల తర్వాత మనం చూసే బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులో కొడుకుని తీసుకునే వెళ్ళక చెవి దిగిన మేకలు ఎక్కిన చెవిరెడ్డి కూడా ధర్నాకు దిగి నేను ఎప్పుడైనా చంద్రబాబుని అన్నానా, అలాగే ఆయన ఎవరో పులివర్తి నాని మీద
ఎటువంటి కక్షలకు నేను పాల్పడలేదని ఏడుపు రాగమవుతాడు. ఆయన సైలెంట్ అయిపోయినట్టు సమాచారం. అయితే ఈ కరుణాకర్ రెడ్డి అయితే ఇంకా రాజారెడ్డి మారు కుట్ర కుతంత్రాలు రాజకీయం చేస్తున్నాడని తిరుపతిలో టాక్ అండి. జనసేనకు ఆ స్థానం ఇవ్వడం, అది కూడా అక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన ఎవరు వ్యాపారవేత్తకు కాబట్టి ఇచ్చారు కాబట్టి ఆయనేం పెద్ద దూకుడుగా లేడంటారు తిరుపతి ఎమ్మెల్యే. అందుకే ఈ కరుణాకర్ రెడ్డి కారు కూతలు కోస్తున్నాడు అనే ప్రచారం కూడా ఉంది. మొత్తంగా చూస్తే తాత ముఠాతో కూడా వైకాపా పార్టీని మోయించలేని పరిస్థితులు పాప ఈరోజు మన జగనానికి. భారతిరెడ్డి బ్యాచ్ వలన పార్టీలు అయ్యి ఇంకా వారిని నమ్మే నాశనం అవుతుండడం కూడా తను అవమానిస్తుంటే అక్కడ ఎందుకు ఉండాలని తిరుగుబాటు ఈ విజయసాయిరెడ్డిని వచ్చిందని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వస్తున్నాయండు. అది ఎంతవరకు నిజం ముందు బయట పడుతుంది, తక్కువేం కాదు కదా. కొత్తగా ఇక రాజకీయంగా ఊపిరి పోసేవాళ్ళు ఉనికిలోకి రావాలంటే మనం చెప్పలేం దశాబ్దం పడుతుంది. ఈ కాలంలో దశాబ్దాల పాటు వెన్నంటి పార్టీలో రావాలి అంటే ఇప్పుడు మనం చూసాం ఈ కోర్టు సభ్యత్వాలతో రాటు తెలియని తెలుగుదేశం పార్టీ ఇంక దానికే సాధ్యమేమో అనిపిస్తుంది. సోషల్ మీడియాలో 5 రూపాయలతో ఈ సాధ్యం కాదు కదా. అందులోనూ జగనన్న దేశంలోనే ఉంటాడా, జైలుకు పోకుండా శాశ్వతంగా రాజకీయాలు కొనసాగుతాడా అని మనసుతో ఆలోచిస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా తెలివైన కార్యకర్త కూడా వైసీపీ పార్టీలో ఉండడని ఇది నేను చెప్పేది కాదు. బీటెక్ నిర్ణయం అన్నాడు. మొత్తం మీద ఆయన అప్రూవర్గా మారిపోతాడు విజయసాయిరెడ్డి. పులివెందుల్లో ఇంకా తెలిసిందే కదా ఎన్నికలు వస్తాయి. మొత్తం మీద మళ్ళీ పులివెందులకి ఉప ఎన్నికలు వస్తాయి, మళ్ళీ అక్కడ గెలిచేది తెలుగుదేశం పార్టీ అని బీటెక్ రవి చెప్తున్నాడు. మొత్తం మీద జగనానికి పాపం గడ్డు పరిస్థితులు వచ్చాయి. చెకుని మామ నమ్ముకుని ఎంత బాధేసని చెప్పు. సూపర్ సిక్స్ అని రోజు కలరించారు. ఆ సూపర్ 6 వెళ్ళిపోయారు. మరో ఇంకొక 6 మంది రెడీ ఉన్నట్లు సమాచారం. ఏమవుతుందో ముందు చూద్దామండి మనం కూడా. For more updates, please subscribe Dota Media.